Good morning to all of you. Today we are going to discuss about Rickettsia. Introduction. It is an obligate intracellular parasite. Obligate intracellular parasite ante enti? It depends on host cell for their reproduction and development purposes. ఇది డెవలప్మెంట్ పర్పసెస్ కోసం రీప్రొడక్షన్ కోసం ఇది హోస్ట్ సెల్ మీద డిపెండ్ అవుతుంది. గ్రామ్ నెగిటివ్ ప్లియోమార్ఫిక్ రాడ్స్ ఇది గ్రామ్ నెగిటివ్ ప్లస్ ప్లియోమార్ఫిక్ రాడ్స్ అంటే ఇది కొకాయిడ్స్ నుండి ఫిలమెంటస్ ఫార్మ్స్ వరకు రకరకాల షేప్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అంటే కొకాయిడ్స్ కానీ రాడ్స్ కానీ ఫిలమెంటస్ ఫార్మ్స్ కానీ ఇలా డిఫరెంట్ షేప్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇది ప్లియోమార్ఫిజంని చూపిస్తుంది. పారాసైట్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్, ఫ్లీస్, లైస్, టిక్స్ అండ్ మైట్స్. ఇవి ఫ్లీస్, లైస్, టిక్స్, మైట్స్ అనేవి ఇంటర్మీడియట్ హోస్ట్స్ అనమాట. అంటే వెక్టర్ కింద యాక్ట్ చేస్తాయి. నో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్. ఇక్కడ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది పర్టికులర్ డిసీజ్ జరగదు. డిస్పైట్ ది సిమిలర్ నేమ్, రికెట్షియా బ్యాక్టీరియా do not cause rickets, which is result of vitamin D deficiency. అంటే ఇక్కడ రికెట్షియా డిసీజ్ రికెట్స్ ఈ రెండు వర్డ్స్ సిమిలర్గా ఉన్నాయి. సో ఇవి సిమిలర్గా ఉన్నంత మాత్రాన రికెట్షియా బ్యాక్టీరియా వల్ల ఈ రికెట్స్ అనేవి కలగలేదు. అంటే ఈ డిసీజ్ అనేది వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చిందనమాట. ఇన్ ది పాస్ట్ పొజిషన్ సమ్వేర్ బిట్వీన్ వైరసెస్ అండ్ ట్రూ బ్యాక్టీరియా. ఇది వైరసెస్ని ట్రూ బ్యాక్టీరియల్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ద జీనస్ రికెట్షియా ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ హోవర్డ్ టైలర్ రికెట్స్ 1871 to 1910, who studied Rocky Mountain spotted fever in the Bitterroot Valley of Montana. ఇతను హోవర్డ్ టైలర్ రికెట్స్ అనే అతను ఏం చేశారంటే ఈ రికెట్షియాని ఫస్ట్ కనుక్కున్నారనమాట. ఈయన రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ రికెట్షియా స్టెయిన్ని ఈయన ఐసోలేట్ చేశారు. రికెట్షియా వాజ్ డివోటెడ్ టు హిస్ రీసెర్చ్ అండ్ ఆన్ సెవరల్ ఒకేషన్స్ ఇంజెక్టెడ్ హిమ్సెల్ఫ్ విత్ ప్యాథోజన్స్ టు స్టడీ దేర్ ఎఫెక్ట్స్. ఈయన ఏం చేశారంటే ఈ రికెట్షియాని కనుక్కున్నందుకు ఈయన పేరే దీనికి పెట్టారనమాట, ఈ స్ట్రెయిన్కి. ఈయన ఇలాగా రీసెర్చెస్ చేస్తూ ఉండేవారు అనమాట డిఫరెంట్ స్ట్రెయిన్స్ మీద. ఇలా చేస్తున్నప్పుడు ఈయననే ఆ స్ట్రెయిన్ని ఇంజెక్ట్ చేసుకొని వాటి వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకునేవారు. ఇన్ 1910 రికెట్స్ became interested in the strain typhus known as tabardillo due to major outbreak in Mexico City. అయితే 1910లో ఏం చేశారు, ఈయన థైఫస్ స్ట్రెయిన్ని దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనమాట. దాన్ని ఐసోలేట్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశారు. అయితే ఏ స్ట్రెయిన్ అయితే ఐసోలేట్ చేశారో ఆ స్ట్రెయిన్ వల్లే తర్వాత డిసీజ్ వచ్చి చనిపోవడం అనేది జరిగింది. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ స్ట్రక్చరల్లీ సిమిలర్ టు గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లై. ఇది గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లైకి సిమిలర్గా ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఇందులో డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాన్ మోటైల్. ఇదొక నాన్ మోటైల్ బ్యాక్టీరియా అనమాట. ప్లస్ దీని సైజ్ అనేది 0.3 to 0.7 మైక్రోమీటర్స్ అనేది ఉంటుంది. స్ట్రక్చరల్లీ సిమిలర్ టు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇట్ కంటైన్స్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. దీంట్లో డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది. ఎంజైమ్స్ ఫర్ క్రెబ్స్ సైకిల్, రైబోజోమ్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్, ఇన్హిబిటెడ్ బై యాంటీబయోటిక్స్. సో ఏవేవైతే బ్యాక్టీరియల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూపిస్తాయో సేమ్ అది ఈ బ్యాక్టీరియల్ క్యారెక్టరిస్టిక్స్ని ఎగ్జిబిట్ చేస్తుందన్నమాట. ఒరిజినల్లీ థాట్ టు బి వైరసెస్, స్మాల్ సైజ్, stain poorly with gram stain and grows only in cytoplasm of eukaryotic cells, obligate intracellular parasite except coxiella. ఇవి స్మాల్ సైజ్లో, తర్వాత స్టెయినింగ్లో పూర్ స్టెయినింగ్, గ్రామ్ స్టెయినింగ్ చేసేటప్పుడు స్టెయినింగ్ సరిగ్గా తీసుకోకపోవడం, తర్వాత సైటోప్లాజంలో గ్రో అవ్వడం, ఇవన్నీ వైరసెస్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. Rickettsia survival depends on entry, growth and replication within the cytoplasm of the eukaryotic host cells. వీటి గ్రోత్, డెవలప్మెంట్, రీప్రొడక్షన్ అవన్నీ హోస్ట్ సెల్ యొక్క సైటోప్లాజంలో జరుపుకుంటుంది.
That's why they cannot live in artificial nutrient environment and is grown either in tissues or embryo cultures. అయితే మనం డైరెక్ట్గా వీటిని ఏ మీడియం అయితే వీటిని డెవలప్ చేయలేమన్నమాట. ఒకవేళ వీటిని ఐసోలేట్ చేయాలి, డెవలప్ చేయాలి అనుకుంటే యాక్ శాక్లో కానీ లేకపోతే చికెన్ ఎగ్స్లో కానీ మనం వీటిని కల్చర్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిజర్వాయర్స్, యానిమల్స్ అండ్ ఆర్థ్రోపోడ్స్ ఇవి వెక్టర్ కింద యాక్ట్ చేస్తాయి అన్నమాట. హ్యూమన్స్ ఆర్ యాక్సిడెంటల్ హోస్ట్స్. హ్యూమన్స్ అనేవాళ్ళు యాక్సిడెంటల్ హోస్ట్స్ కింద ఉంటారనమాట. మిగిలినవి వెక్టార్స్. సెల్ వాల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పెప్టిడోగ్లైకోన్ అండ్ ఎల్పిఎస్ సిమిలర్ టు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. పెప్టిడోగ్లైకాన్ తక్కువ కంటెంట్లో ఉంటుంది. తర్వాత లిపిడ్ మెంబ్రేన్ కూడా ఉంటుంది. కన్సిస్ట్ ఆఫ్ 3 జెనరా: రికెట్షియా, ఎహ్లీషియా, కోక్జియెల్లా. ఇంట్రాసెల్యులర్ లొకేషన్ థైఫస్ గ్రూప్ ఏమో సైటోప్లాజంలో ఉంటుంది. స్పాటెడ్ ఫీవర్ గ్రూప్ అదేమో న్యూక్లియస్లో ఉంటుంది. కోక్జియెల్లా అండ్ ఎర్క్లియా సైటోప్లాస్మిక్ వ్యాక్యూల్స్లో డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఇది సింగిల్ సెల్స్లో మాత్రం గ్రో అవ్వదు, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్లో గ్రో అవుతుంది అనమాట. During the first few days of incubation period, local reaction caused by hypersensitivity to tick or vector products. Bacteria multiplies at the site and later disseminate via lymphatic system. Bacteria is phagocytosed by macrophages. If not, after 7 to 10 days, organism disseminates and replicate in the nucleus or cytoplasm. Infected cells shows intracytoplasmic inclusions or intranuclear inclusions. Endothelial damage or vasculitis progresses, causing development of maculopapular skin rashes, perivascular tissue necrosis, thrombosis and ischemia. Pathogenesis. Disseminated endothelial lesion lead to increased capillary permeability, edema, hemorrhagia, hypotensive shock. Endothelial damage can lead to activation of clotting system, disseminated intravascular coagulation. అయితే మనకి ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ ఇవి వెక్టార్స్లో ఉంటాయన్నమాట. వెక్టార్స్ నుండి ఇది హ్యూమన్కి వస్తుంది. హ్యూమన్కి వచ్చినప్పుడు ఈ రికెట్షియా అనేది ఉంటుంది కదా, ఈ రికెట్షియా అనేది కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేసుకుంటుంది అనమాట. రిలీజ్ చేసుకొని దీని సెల్ సర్ఫేస్ మీద వస్తుంది. సెల్ సర్ఫేస్ మీద ఒక చిన్న గ్రూవ్లా ఫామ్ చేసుకొని దాంట్లో ఉంటుందన్నమాట. దాంట్లో ఉన్న తర్వాత ఇదేం చేస్తుంది, ఒక వెసిక్యూల్ని ఫామ్ చేసుకుంటుంది. ఆ వెసిక్యూల్ని ఫామ్ చేసుకుని తర్వాత అది రప్చర్ చేసి ఎప్పుడైతే మామూలుగా లైసోజోమ్స్ అనేవి ఏం చేస్తాయి, ఏదైనా ఫారెన్ పార్టికల్ రాగానే వాటిని డైజెస్ట్ చేసేస్తాయి కదా కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ద్వారా. అయితే ఈ లైసోజోమ్స్కి ఇవి అటాక్ అవ్వకుండా ఉండడానికి ఇది లోపలికి వచ్చేసిన వెంటనే సెల్లోకి ఇన్వైడ్ అయిపోయిన వెంటనే ఇది లైసిస్ జరిపేసుకుంటుంది అనమాట. లైసిస్ జరుపుకొని ఈ వ్యాక్యూల్ అనేది ఫామ్ చేసుకుంటుంది కదా, దాంట్లోంచి అది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయి ఇది సెల్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. సైటోప్లాజంలోకి ఎంటర్ అయిపోయి అప్పుడు ఆ పర్టికులర్ హోస్ట్ సెల్లో ఇది డివిజన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది డివిజన్ అనేది స్టార్ట్ చేసిందో ఇది అలా కంటిన్యూస్గా డివిజన్ అనేది ఇంక జరుపుకుంటూనే ఉంటుందన్నమాట. ఎంతంటే ఇంకా ఆ సెల్ మొత్తం నిండిపోతాయి అన్నమాట. ఆ ప్రోజనీతో ఆ సెల్ అనేది మొత్తం నిండిపోతుంది. అండ్ హోస్ట్ సెల్ లైస్డ్ రికెట్షియా ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ది సరౌండింగ్ ఫ్లూయిడ్స్. ఎప్పుడైతే అది ఫుల్ అయిపోయిందో ఆ పర్టికులర్ సెల్ అనేది అది బయటికి రిలీజ్ చేసేస్తుంది. ఇది ఎలా రిలీజ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆ పర్టికులర్ సెల్ అనేది ఇంకా ఫుల్గా కంప్లీట్గా ఈ ప్రోజనీతో నిండిపోయిన తర్వాత అది బైనరీ ఫిజన్తో మనకి ఇది ప్రోజనీ కింద డెవలప్ అవుతుంది అనమాట. అంటే డాటర్ సెల్స్ని ఫామ్ చేసుకుంటుంది. ఫామ్ చేసుకొని ఆ సెల్ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫామ్ చేసేసుకుంటుంది. ఫామ్ చేసేసుకొని తర్వాత ఒక లాంగ్ ప్రొట్రూడెడ్
ఎండ్స్లా డెవలప్ చేసుకుంటుంది అనమాట. డెవలప్ చేసుకొని దాని నుండి ఇది తర్వాత కొంతసేపు అయ్యాక కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేసి ఆ పర్టికులర్ మెంబ్రెయిన్ని అది రప్చర్ చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చి మిగిలిన సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ ర్యాషెస్ కానీ, పెరివాస్కులర్ టిష్యూ నెక్రోసిస్ కానీ, థ్రాంబోసిస్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తాయి. రికెట్షియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్. టైఫస్ ఫీవర్ గ్రూప్, ఎపిడమిక్ టైఫస్ ఆర్ బ్రిల్ జిన్సర్ టైఫస్ అండ్ ఎండమిక్ టైఫస్. ఈ టైఫస్ ఫీవర్ అనేది మనకి ఎపిడమిక్ టైఫస్ డిసీజ్ని, ఎండమిక్ టైఫస్ వస్తాయన్నమాట. ఈ టైఫస్ ఫీవర్స్ గ్రూప్లో 2 రకాల ఫీవర్స్ వస్తాయి. అదే స్పాటెడ్ ఫీవర్లో అయితే రాకీ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్ అని, తర్వాత సైబీరియన్ టిక్ టైఫస్ అని, బౌటోనియస్ ఫీవర్ అని, ఆస్ట్రేలియన్ టిక్ టైఫస్ అని, రికెట్షియల్ పాక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయన్నమాట. ఎండమిక్ టైఫస్. ఈ ఎండమిక్ టైఫస్ అనేది రికెట్షియల్ క్రోవాజికి అనే స్ట్రెయిన్ వల్ల వస్తుందన్నమాట. ఇందులో వెక్టార్ ఏమో హ్యూమన్ బాడీ లాస్ అండ్ హ్యూమన్ హెడ్ లాస్. అంటే లైస్ ఉంటుంది కదా, ఆ లైస్ వెక్టార్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఇంక్యుబేషన్ ఏమో 5 to 21 days. mortality rate is 20 to 30% in untreated cases. Symptoms: severe headache, chills, generalized myalgia, high fever, vomiting, macular rash after 4 to 7 days, lacks కాన్షియస్నెస్, హెడేక్, అంటే వణుకు కింద, లేకపోతే హై ఫీవర్, వామిటింగ్స్, ఇవన్నీ వీటి సిమ్టమ్స్ అనమాట. కాంప్లికేషన్స్ ఆఫ్ రికెట్షియల్ డిసీజెస్: బ్రాంకోనిమోనియా, congestive heart failure and multi-organ failure, deafness, disseminated intravascular coagulopathy and myocardia, endocardias and glomerulonephritis. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే కిడ్నీకి సంబంధించి, లేకపోతే అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోవడం, లేకపోతే హార్ట్ డిసీజెస్ రావడం, లంగ్ డిసీజెస్ రావడం, ఇలా చాలా డిఫరెంట్, అంటే చాలా క్రానికల్ డిసీజెస్ అన్నీ దీనివల్ల కాజ్ అవుతాయి అన్నమాట. ల్యాబొరేటరీ డయాగ్నోసిస్: కల్చర్ అండ్ ఐసోలేషన్, సీరలాజికల్ టెస్ట్స్. కల్చర్ అండ్ ఐసోలేషన్: బ్లడ్ ఈస్ ఇనాక్యులేటెడ్ ఇన్ guinea pig or mice observed on 3rd and 4th week. Animal responses to different rickettsial species can vary, different and dangerous because of the highly infectious nature of rickettsia. Symptoms: rise in temperature all species. మనం దీన్ని ఈ రికెట్షియల్ స్పీషీస్ ఉన్న బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ని మనం ఇంజెక్ట్ చేస్తామన్నమాట పిగ్స్లో కానీ మైసెస్లో కానీ. తర్వాత మనం 3rd or 4th వీక్లో అబ్జర్వ్ చేస్తే ఆ యానిమల్స్లో కనుక మనకి హై టెంపరేచర్ కానీ, లేకపోతే ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ కానీ, స్వెల్లింగ్ కానీ వస్తే మనకి ఆ పర్టికులర్ డిసీజ్ వచ్చిందని మనం అబ్జర్వ్ చేస్తాం. ట్రీట్మెంట్: adequate antibiotic therapy initiated early in the first week of illness is highly effective and is associated with the best outcome. యాంటీబయాటిక్ థెరపీ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట దీనికి. ఫీవర్ యూజువల్లీ subsides within 24 to 72 hours after starting antibiotic therapy. ఈ యాంటీబయాటిక్ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 to 3 days వరకు మనకి ఫీవర్ కనిపిస్తుంది అనమాట. ఇఫ్ ఫీవర్ ఫెయిల్స్ టు subside with the use of suitable antibiotic and the diagnosis of rickettsial disease should be reconsidered. ఒకవేళ ఫీవర్ కనుక రాకపోతే మళ్ళీ ఈ రికెట్షియల్ డిసీజ్ అనేది మళ్ళీ డయాగ్నోస్ చేస్తారనమాట. డిఆక్సిసైక్లిన్ ఈజ్ ది డ్రగ్ ఆఫ్ చాయిస్. ఇట్ ఈస్ ప్రిఫర్డ్ ఓవర్ అదర్ టెట్రాసైక్లిన్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ రికెట్షియల్ ఇన్ఫెక్షన్స్.
డాక్సిసైక్లిన్ అనే డ్రగ్ని వీటికి ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. ఈ టెట్రాసైక్లిన్ వాటికన్నా ఈ డాక్సిసైక్లిన్ అనే డ్రగ్ని మాత్రమే వీటిని ఎక్కువగా యూటిలైజ్ చేస్తాం. క్లోరో యాంఫినోకాల్స్ మే బీ యూస్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. లేకపోతే క్లోరో యాంఫినోకాల్స్ని యూటిలైజ్ చేస్తాం. రీసెంట్ డేటా ఫ్రమ్ యూరప్ సజెస్ట్ దట్ fluoroquinones such as ciprofloxacin and ofloxacin may be effective in the treatment of certain rickettsial disease. యూరోప్లో అయితే ఫ్లోరోక్వినోల్స్ని లేకపోతే సిప్రోఫ్లాక్సాసిన్ని ఆఫ్లోఫ్లాక్సాసిన్ని మనం ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నామంట ఈ రికెట్షియల్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికెట్షియా. థ్యాంక్ యూ.